హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తూనే ఉంటాయి డైలీ. సో మన ఛానల్లో అయితే మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. అస్సలు మిస్ కాకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే మనం 2-3 డేస్ బ్యాక్ నాటాం కదా, అది కాకరకాయ చెట్టు ఎంత పెద్దగా అయిపోయింది చూడండి. చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఇంకా ఒక 2-3 డేస్లో దీన్ని పెద్ద పాట్లో రీపాట్ చేస్తాను. ఇంకా దీనికి పందిర్ కూడా ఆలోచిస్తున్నాను అనమాట. పందిర్ కూడా ఎలా తయారు చేస్తాను, ఎంత ఖర్చు వస్తుంది అనేది కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఇవైతే బాగా పెరుగుతున్నాయి. ఇంకోటి చామంతి కట్ చేసి పెట్టానమాట, బాగా వస్తుంది ఇది కూడా. ఇంకా కటింగ్స్ ఈ పెద్ద చెట్టువి ఇది కొన్నాను. ఇంకా చాలా కటింగ్స్ చేయాలి దీంట్లో, ఇంకా చాలా చెట్లు చేయాలని ఉంది. ఇంకా సీజన్ వచ్చేసరికి బాగా ఎక్కువ కుండీల్లో వచ్చేలాగా చూసుకుంటాను. ఇది వచ్చేసి మెంతులు అనమాట, ఇంకా అన్నీ వచ్చేస్తున్నాయి. ఇది ఇంకో చామంతి, చిట్టి చామంతి ఆఫీస్లో ఉంది కదా, అదే వాటి కటింగ్స్ పెట్టానమాట. కట్ చేసి ఇవైతే అంటుకున్నాయి, ఏమీ చనిపోలేదు, బాగున్నాయి అన్నమాట. ఇంకా కొన్ని సీడ్స్ కూడా తీసుకొచ్చాను, అవి కూడా చూపిస్తాను ఇప్పుడైతే. చామంతి చూడండి ఎంత బాగుందో. ఇంకా అందుకే ఇవి కట్ చేయలేదు. నెక్స్ట్ ఇవి కటింగ్స్ చేసి బాగా ఒక 10 కుండీల్లోకి వచ్చేలాగా సెట్ చేస్తాను అన్నీ కూడా. సో విత్తనాలు తెచ్చానని చెప్పాను కదండి, ఇవే విత్తనాలు అన్నమాట. ఇవి పాలకూర విత్తనాలు, ఇవి గోంగూర, అలానే తోటకూర, చుక్కకూర, ధనియాలు, మెంతులు. సో ఈ 6 రకాలైతే తీసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ సీడ్స్ కూడా తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్ని రకాల వెజిటేబుల్ సీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి అయితే చాలా చాలా బాగా వస్తాయండి. నేను ఇప్పటి నుండి కాదు, ఒక 2013 నుండి ఇప్పటికి 11 ఇయర్స్ దాటిపోయిందనమాట. అప్పటి నుండి యూజ్ చేస్తున్నాను. ఇదే షాప్లో తీసుకుంటాను అనమాట. సో విత్తనాలు అన్నీ కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా ఒక 3 ఇయర్స్ నుండి అయితే తేవట్లేదు. సో మళ్ళీ తీసుకున్నాను అనమాట ఇప్పుడు చాలా రోజులకి. ఇందులో వచ్చేసి వంకాయ, ఇవి టమాటా, మిర్చి, బాటిల్ గార్డ్, బీరకాయ, కాకరకాయ, బెండకాయ, ఇది వంకాయ ఇంకోటి. సో ఈ సీడ్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి కొన్ని, సేల్ కోసం కూడా తెచ్చానమాట. మాకైతే షాప్ ఉంది కదండి, మనస్విని ఫ్యాన్సీ స్టోర్. సో అందులో అయితే మినియేచర్ కిచెన్ ఐటమ్స్, హెయిర్ యాక్సెసరీస్ ఉండేవి. సో వాటితో పాటు ఇప్పుడు హోమ్ గార్డెన్ కోసం అని సీడ్స్ కూడా సేల్ చేస్తున్నాం అనమాట. ఆన్లైన్ మీషో, అమెజాన్తో పాటు యూట్యూబ్లో కూడా పెడుతున్నాము. సో సీడ్స్ కూడా నెక్స్ట్ మన క్యాటలాగ్లో అయితే యాడ్ అయిపోతాయి. వరకు మీ కిచెన్ ఐటమ్స్, హెయిర్ యాక్సెసరీస్, వీటన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నెక్స్ట్ ఇప్పుడు కొత్త ప్రయోగం అనమాట. మన షాప్లో అయితే సీడ్స్ కూడా పెట్టబోతున్నాను. ఇంకా చాలా సీడ్స్ అయితే తెచ్చానండి, శాంపిల్కి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఇవైతే నా కోసం తీసి పెట్టుకున్నాను. ఇందులో కొన్ని నా కోసం తీసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ మిగిలినవన్నీ సేల్కి పెట్టేస్తాను అనమాట, ఎందుకంటే మాకు ఇంత పెద్ద ప్లేస్ లేదు. సో ఇంకా చాలా సీడ్స్ అయితే తెచ్చాను. కోకోపీట్ బ్యాగ్స్ తెచ్చాను అనమాట. ఎవరికన్నా కావాలంటే కింద వాట్సాప్లో లింక్ ఇస్తాను, వాట్సాప్ లింక్ క్లిక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే చిన్న కిట్ లాగా పెట్టాము. వెజిటేబుల్ సీడ్స్ అయితే ఇంకా క్యాటలాగ్లో అయితే యాడ్ చేయలేదండి, జస్ట్ ఒక చిన్న కిట్ అయితే తయారు చేసాము. నేను శాంపిల్ ప్యాకెట్స్ కూడా చూపిస్తాను. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా కూడా మీకు ఉంటాయి. నెక్స్ట్ ఇవైతే శాంపిల్ ప్యాకెట్స్ అనమాట. ఇవి ఒక 2-3 కుండీల్లోకి ఈజీగా వచ్చేస్తాయి. మన హోమ్ గార్డెన్కి అయితే సరిపోతాయి, మన ఇంటికి అయితే. అలా ఒక్కొక్కటి ఇది చూడండి, 500
సీడ్స్ పైనే ఉంటాయి. సో ఇలా శాంపిల్ ప్యాకెట్స్ అయితే కట్టి పెట్టాము. క్యాట్లాగ్ ఆన్ చేసాం కాబట్టి మీషో అమెజాన్లో ఆర్డర్స్ వస్తాయి ఇంకా. సో అందుకని ముందే ప్యాకింగ్ చేసి పెట్టాము. ఇది కంప్లీట్ 6 ప్యాక్ సెట్ అన్నమాట. చూపిస్తాను అది కూడా. సో ఇలా ఉంటుంది. మొత్తం 3000 సీడ్స్ పైనే ఉంటాయి అన్నమాట ఈ సెట్లో. 6 రకాల ఆకుకూరలు. సో గోంగూర, పాలకూర, మెంతెం కూర, తోటకూర, చుక్కకూర, కొత్తిమీర 6 రకాలన్నమాట. ఇలా ప్యాక్ ఆఫ్ 6 ప్యాక్ చేసి పెట్టాము. అలానే కోకోపీట్ అన్నమాట. మనకు విత్తనాలు స్టార్టింగ్ ఇదేంటి ఇందులో పండించుకోవడం కోసం అని జస్ట్ ఇలా శాంపిల్ కోసం పెట్టాము. కోకోపీట్ కూడా ఎన్ని కేజెస్ కావాలన్నా అవైలబుల్ ఉంది. సో ఇది 2 కిట్ అన్నమాట. సో ఇలా అరేంజ్ చేసాము. నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా నేను ఎలా పండిస్తాను, ఏమేమి కుండీల్లో పెడతాను, ఎలా సాయిల్ మిక్స్ చేస్తాను, అవన్నీ కూడా మీతో వీడియో షేర్ చేసుకుంటాను. ఇవి నా కోసం తీసి పెట్టుకున్నాను అనమాట, ఈ 2 ప్యాకెట్స్ ఇలా. సో ఇవన్నీ కూడా ఎలా జర్మినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా అయితే మీకు నెక్స్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఇంతకుముందు వీడియోస్ చూడండి, 3 years బ్యాక్ నేను పాలకూర అవి పండించాను. చాలా చాలా బాగా వచ్చాయన్నమాట మా ఇంట్లో అయితే. సో ఇప్పుడైతే ఇవి తీసుకొచ్చాను, ఇవి కూడా చూపిస్తాను. డైలీ అయితే మన ఛానల్లో గార్డెన్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తున్నాయండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఈ చిన్న కిట్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. 150 grams కోకోపీట్ కూడా. సో ఇందులో మీరు శాంపిల్గా చిన్న గార్డెన్ స్టార్ట్ చేయాలంటే చేయొచ్చు. ఇందులో వచ్చేసి మనకు 3 నుండి 4 కుండీలకు సరిపోయే విత్తనాలు ఒక్కొక్క విత్తనం ఉందన్నమాట. పాలకూర, తోటకూర, గోంగూర, మెంతులు ఇలా ప్రతి ఒక్కటి 3 కుండీలకైనా సరిపోతుందన్నమాట. స్టార్టింగ్ కిట్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది. సో ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. సో ఇవన్నీ వచ్చేసి ప్రోడక్ట్స్ అన్నమాట. ఇంకా చాలా వెజిటేబుల్స్ అవన్నీ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఈ విత్తనాలు వేసి ఎలా ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవి ఎలా పెరుగుతాయి ఏంటి అనేది మీకు ఒక క్లియర్గా ఒక విషయం అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో అయితే మనం ఇవి పెంచి ఎలా పెరుగుతాయి ఏంటి అనేది చూద్దాం. అలానే బీరకాయ, కాకరకాయ, సొరకాయ వీటన్నిటికీ కూడా ఇవేంటి పందిరి ఎలా తయారు చేస్తున్నాం అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి అన్నమాట. అస్సలు మిస్ కాకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. మీకు రెగ్యులర్గా డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు హోమ్ గార్డెన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తూ ఎలా ఉంది ఎలా చేస్తాం అనేది నేర్చుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట గార్డెన్ వీడియోస్ అయితే. సో అస్సలు మిస్ కావద్దండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.